1998 తెలుగు సినిమా బాక్సాఫీస్కి చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలనుంది, మరోవైపు తనదైన యాక్షన్ ఇమేజ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాజశేఖర్ నటించిన శివయ్య. ఇద్దరు హీరోలు, 2 యాక్షన్ సినిమాలు. కానీ ఇద్దరి సినిమాల ట్రీట్మెంట్ మాత్రం పూర్తిగా వేరు. అసలు కమర్షియల్గా ఎవరి సినిమా ఎక్కువ ప్రభావం చూపించింది, ఎవరి సినిమా నిర్మాతలకు ఎక్కువ రాబడి ఇచ్చింది, ఈ 2 సినిమాల మధ్య తేడా ఏంటి? ఇప్పుడు ఆ 1998 బాక్సాఫీస్ కథను చూద్దాం. ముందుగా రాజశేఖర్ శివయ్య గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా 1998 మార్చి 27న విడుదలైంది. రామానాయుడు నిర్మాణంలో, ఆర్ సురేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో రాజశేఖర్తో పాటు సంఘవి, మోనికా బేడి, శ్రీహరి కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్ను ఎంఎం శ్రీలేఖ అందించారు. అప్పట్లో రాజశేఖర్కు యాక్షన్ హీరోగా ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. అంకుశం, ఆగ్రహం లాంటి సినిమాలతో వచ్చిన ఇమేజ్ కారణంగా ఆయన సినిమా అంటే మాస్ ఆడియన్స్లో మంచి ఆసక్తి ఉండేది. శివయ్య కూడా గూండాయిజం, సామాన్య ప్రజలపై జరిగే అన్యాయం, దానికి హీరో చేసే పోరాటం చుట్టూ తిరిగే కథ. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా కథలోని సామాజిక కోణం, రాజశేఖర్ యాక్షన్ ఇమేజ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సమకాలీన రివ్యూలు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్గా నిలిచిందని పేర్కొంటున్నాయి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, శివయ్య కేవలం తెలుగు ప్రేక్షకుల దగ్గరే ఆగిపోలేదు. తర్వాత తమిళంలో థలైవా పేరుతో డబ్ చేయబడింది. హిందీలో ఆగాజ్, కన్నడంలో దండనాయకగా రీమేక్ కూడా అయ్యింది. అంటే రాజశేఖర్ సినిమా కథలోని యాక్షన్, రివెంజ్ ఎలిమెంట్ ఇతర భాషల్లోకి కూడా వెళ్లేంత కమర్షియల్ అపీల్ కలిగి ఉందన్నమాట. ఇప్పుడు చిరంజీవి చూడాలనుంది దగ్గరకు వస్తే అసలు బాక్సాఫీస్ కథ ఇక్కడే మొదలవుతుంది. 1998 ఆగస్టు 27న విడుదలైన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. చిరంజీవితో పాటు సౌందర్య, అంజలా జవేరి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. నిర్మాత అశ్విని దత్, సంగీతం మణిశర్మ. ఈ సినిమా అప్పటి చిరంజీవి కమర్షియల్ ఇమేజ్కు సరిపోయే యాక్షన్తో పాటు తండ్రి కొడుకు సెంటిమెంట్ను కలిపింది. కోల్కతా బ్యాక్డ్రాప్, కిడ్నాప్ అయిన కొడుకును వెదుక్కుంటూ వెళ్లే తండ్రి కథ, యాక్షన్, ఎమోషన్ ఇవన్నీ కలిసి సినిమాకు ప్రత్యేకమైన ఫ్లేవర్ ఇచ్చాయి. ముఖ్యంగా మణిశర్మ సంగీతం, యమహానగరి, కలకత్తా పురి వంటి పాటలు సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. 1998లో మణిశర్మకు ఇది తెలుగు సినిమాల్లో పెద్ద బ్రేక్ ఇచ్చిన ఆల్బమ్స్లో ఒకటిగా కూడా గుర్తుండిపోయింది. బాక్సాఫీస్ విషయానికొస్తే అందుబాటులో ఉన్న కొన్ని ట్రేడ్ డేటాబేస్ అంచనాల ప్రకారం చూడాలనుంది బడ్జెట్ సుమారు 8.5 కోట్లుగా, వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 21.4 కోట్లుగా, షేర్ దాదాపు 12.8 కోట్లుగా నమోదైంది. ఈ లెక్కల ప్రకారం సినిమా భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1998లో వచ్చిన తెలుగు సినిమాల జాబితాలో కూడా చూడాలనుండే షేర్ కలెక్షన్స్లో మొదటి స్థానంలో కనిపిస్తుంది. ఇక్కడే ఈ 2 సినిమాల మధ్య అసలు తేడా కనిపిస్తుంది. శివయ్య రాజశేఖర్ మార్కెట్కు తగ్గ మంచి సక్సెస్. కానీ చూడాలనుంది మాత్రం చిరంజీవి స్టార్ పవర్, బలమైన ఎమోషన్, యాక్షన్, మ్యూజిక్ అన్నింటినీ కలిపి 1998లోనే బిగ్గెస్ట్ తెలుగు బాక్సాఫీస్ విజయాల్లో ఒకటిగా నిలిచింది. అందుకే ప్యూర్లీ కమర్షియల్ కంపారిజన్లో చిరంజీవి సినిమా స్పష్టంగా ముందుంటుంది. అయితే రాజశేఖర్ శివయ్యను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత కూడా రాజశేఖర్ యాక్షన్ హీరోగా తన మార్కెట్ను కొనసాగించారు. మరోవైపు చూడాలనుంది మాత్రం చిరంజీవి కెరియర్లో మరో పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచి గుణశేఖర్ను కూడా పెద్ద స్థాయి దర్శకుడిగా నిలబెట్టింది. అంతేకాదు ఈ సినిమా 2003లో హిందీలో కల్కత్తా మెయిల్గా రీమేక్ కావడం కూడా దాని రీచ్ ఎంత ఉందో చూపిస్తుంది. మరి మీరు ఒకవేళ 1998లో థియేటర్లో ఈ 2 సినిమాల్లో ఒకటి మాత్రమే చూడాల్సి వస్తే రాజశేఖర్ శివయ్యనా లేక చిరంజీవి చూడాలనుందా? మీ ఫేవరెట్ ఏది? అప్పట్లో థియేటర్లో చూసిన జ్ఞాపకం ఉంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.